నమస్కారం, వెల్కమ్ టు AH9 న్యూస్. నాగర్ కర్నూలు జిల్లా క్యాన్సర్ చికిత్సలో అత్యాధునిక విప్లవం హైపర్సైట్. సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించే అడాప్టివ్ రేడియేషన్ థెరపీ. హైపర్సైట్తో 40% వరకు దుష్ప్రభావాలు తగ్గింపు, ఆరోగ్యకరమైన కణజాలానికి రేడియేషన్ నష్టం తగ్గింపు, బ్రీతింగ్ కంట్రోల్తో ఖచ్చితమైన చికిత్స, తక్కువ సమయంలో సురక్షితంగా చికిత్స పూర్తి. రేడియేషన్ థెరపీలో గేమ్ చేంజర్గా హైపర్సైట్. 40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. ముందస్తు నిర్ధారణతో క్యాన్సర్ను జయించవచ్చన్న వైద్యులు. జీవనశైలి మార్పులతో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ధూమపానం వల్ల పురుషుల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్కు ముప్పు. పొగ తాగడం మానేస్తే క్యాన్సర్ ప్రమాదం గణనీయంగా తగ్గుతోంది. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు అధికం. రొమ్ము క్యాన్సర్లో 10% కేసులు జన్యుపరమైనవే. స్థూలకాయం, జీవనశైలి కూడా క్యాన్సర్కు ప్రధాన కారణాలు. సకాలంలో స్క్రీనింగ్తో ప్రాణాలను కాపాడుకోవచ్చు. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ ఆంకాలజిస్ట్ డాక్టర్ శ్రవంతి వెల్లడి. మనకి కొత్త అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఒకటి వచ్చింది. ఇది క్యాన్సర్ ట్రీట్మెంట్స్ లో వెరీ ఇంపార్టెంట్ పార్ట్ అయినటువంటి రేడియేషన్ థెరపీ లో ఈ టెక్నాలజీని యూజ్ చేస్తుంటాం అనమాట. గొంతు క్యాన్సర్స్, లేదంటే టంగ్, మౌత్ క్యాన్సర్స్, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్స్, ఊపిరితిత్తుల క్యాన్సర్స్, ప్రాస్టేట్, మేల్స్ లో వచ్చే ప్రాస్టేట్ క్యాన్సర్స్ కి ఎక్కువగా ఈ రేడియేషన్ థెరపీ అనేది యూజ్ చేస్తుంటాం. ఈ రేడియేషన్ థెరపీ తర్వాత చాలా మంది పేషెంట్స్ తర్వాత నార్మల్గా అంటే మూత్రంలో నుంచి రక్తం రావడం, మోషన్ల నుంచి రక్తం రావడం, లేదంటే నోరు భాగంలో రేడియేషన్ ఇచ్చిన వారికి ఈ నోరు ఓపెనింగ్ ప్రాబ్లమ్స్ లాంటివి చాలా వరకు వస్తుంటాయి. సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ ని తగ్గించడానికి మనం ఏం చేస్తున్నాము అంటే ఒక కొత్త టెక్నాలజీ వీ హ్యావ్ నౌ ఇన్ యశోద హాస్పిటల్ సికింద్రాబాద్. దాని పేరే హైపర్ సైట్ అంటాం. ఈ హైపర్ సైట్ అనేది ఒక మిషన్ అండి, రేడియేషన్ థెరపీలో ఒక మిషన్ అన్నమాట. ఈ హైపర్ సైట్ మిషన్ లో ఏం జరుగుతుంది అంటే మనకి పేషెంట్ యొక్క ఈ రోజు మనం ట్రీట్మెంట్ కి తీసుకున్నాం అనుకోండి, పేషెంట్ ని ఒక 25 రోజులు, ఒక 30 రోజులు అట్లా ట్రీట్మెంట్ ఇస్తా ఉంటాం అనమాట. ఈ 25 రోజులు, 30 రోజులు ఎవ్రీడే ట్రీట్మెంట్ అనేది మేము ఒక సిటీ స్కాన్ లో చూసుకుంటే ట్రీట్మెంట్ ఇస్తా ఉంటాం. ఆ సిటీ స్కాన్ మనకి ఇమేజెస్ అనేవి చాలా క్రిస్టల్ క్లియర్ గా క్యాన్సర్ భాగం కానీ, నార్మల్ స్ట్రక్చర్స్ కానీ ఎక్కడ ఉన్నాయో అక్కడ క్లియర్ గా కనిపించేలాగా చేస్తుంది అనమాట ఈ టెక్నాలజీలో. అప్పుడు ఏం చేస్తాం, వెన్ వీ నో అంటే మనం కరెక్ట్ గా చూసినప్పుడు కరెక్ట్ గా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. చుట్టూ అంతా సేవ్ చేసుకుంటా ఉంటాం. ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఎప్పుడు వస్తాయి మనకు? నార్మల్ టిష్యూస్ ని మనం డామేజ్ చేసినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. నార్మల్ టిష్యూస్ ని డామేజ్ చేయకుండా మనం ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తగ్గుతాయి అనమాట. అందులో భాగంగానే ఈ హైపర్ సైట్ మిషన్ లో మేము ఇంతకు ముందు తీసుకున్న పేషెంట్స్ ట్రీట్మెంట్స్ జరిగిన తర్వాత మేము వాళ్ళని చూస్తే పాత వాళ్ళతో కంపేర్ చేస్తే ఈ హై గ్రేడ్ టాక్సిసిటీస్ అయితే చాలా వరకు ఒక 30 to 40% ఈ సైడ్ ఎఫెక్ట్స్ ని తగ్గించగలిగినాం. మేము వీఆర్ విట్నెసింగ్ ఇట్, మేము చూస్తున్నాం అనమాట ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి బాగా తగ్గడం. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు మనం ఒక పేషెంట్ ని తీసుకున్నాం, ఊపిరితిత్తుల దగ్గర గడ్డ ఉందనుకోండి, ఊపిరితిత్తులు కదులుతుంటాయి కదా ఎవ్రీడే. సో ఆ కదలికల్ని మానిటర్ చేసుకుంటే ట్రీట్మెంట్ ఇవ్వాలి. పేషెంట్ ఎంతసేపు ట్రీట్మెంట్ ఒక 3 to 4 minutes ఉంటుంది అనుకోండి, అంతసేపు బ్రీద్ ఆపుకొని ఉండలేరు కదా సిక్ పేషెంట్స్. సో ఆ బ్రీదింగ్ ని కంట్రోల్ చేసుకుంటూ ఆ బ్రీద్ మూమెంట్స్ తో పాటు ట్యూమర్ ఎలా కదులుతుంది అని లెక్క కట్టి దాన్ని ట్రాక్ చేసి ట్రీట్ చేస్తాం. ఇంకొకటి ఏంటి అంటే మనకి ఈ హైపర్ సైట్ అనే మిషన్ లో ట్రీట్మెంట్ కూడా ఫాస్టర్ అయిపోతుంది. మన పాత మిషన్స్ తో పోలిస్తే ఇమేజింగ్ కూడా చాలా ఒక్క బ్రీత్ సెకండ్ లోనే ఇమేజింగ్ అయిపోతుంది. అలాగే ట్రీట్మెంట్ కూడా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. సో దీనివల్ల మేము విట్నెస్ చేసింది ఏంటి అంటే సైడ్ ఎఫెక్ట్స్ చాలా వరకు తగ్గుతున్నాయి. ఆన్ టేబుల్ ఎవ్రీడే మేము చూస్తున్న ఇమేజ్ ప్లస్ ఇప్పుడు 30 రోజులు ట్రీట్మెంట్ ఉంటుంది, ఒక గడ్డ ఉంటుంది, ఆ గడ్డ సైజ్ 30 రోజులు అలాగే ఉంటుందా? సైజ్ తగ్గుతుంది కదా మనం ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు. సో ఆ సైజ్ తగ్గితే ఎవ్రీడే దాని సైజ్ తగ్గుతున్న దాన్ని బట్టి దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం. ఇంతకుముందు ఏం చేసేవారంటే మొదటి ట్రీట్మెంట్ ని 30 రోజులు కంటిన్యూ చేసేవారు, కానీ ఇప్పుడు సైజ్ తగ్గుతున్న దాన్ని బట్టి ఎవ్రీడే ట్రీట్మెంట్ చేంజెస్ చేస్తాం. దీన్నే అడాప్టివ్ థెరపీ అంటారు. సో ఓవరాల్ గా చెప్పాలంటే రేడియేషన్ థెరపీలో ఒక రెవల్యూషన్ అనాలి హైపర్ సైట్ అనే మిషన్. ఈ మిషన్ వల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటి? సైడ్ ఎఫెక్ట్స్ బాగా తగ్గుతాయి. ట్యూమర్ అనేది క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తుంది. నార్మల్ టిష్యూస్ అంటే ట్యూమర్ పక్కన ఉన్న నార్మల్ టిష్యూస్ కూడా సరిగ్గా కనిపించడం వల్ల వాటికి డ్యామేజ్ లేకుండా ఓన్లీ ట్యూమర్కే ఇవ్వగలుగుతున్నాం. బ్రీదింగ్ ని కంట్రోల్ చేసి ట్యూమర్ ని ట్రాక్ చేసి ట్రీట్ చేయగలుగుతున్నాం. రోజు వచ్చే మార్పులు అంటే గడ్డలో రోజు వచ్చే మార్పులను బట్టి ఆ
ఆ సైజ్ ఎంత తగ్గుతుంది, అది ఎలా మూవ్ అవుతుంది, రోజు ఇప్పుడు సపోజ్ మన పేగులు మూవ్ అవుతుంటే మోషన్ బ్యాగ్ మూవ్ అవుతుంటుంది, యూరిన్ బ్యాగ్ మూవ్ అవుతూ ఉంటుంది. ఆ కదలికలను బట్టి ట్యూమర్ని ఎవ్రీ డే అడాప్టివ్ ట్రీట్మెంట్ చేయగలుగుతుంది. ఇవన్నీ అడ్వాంటేజెస్ ఆర్ పాసిబుల్ విత్ దిస్ టెక్నాలజీ కాల్డ్ హైపర్సైట్. థ్యాంక్ యూ. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ హెచ్పివి వైరస్ అనే ఇన్ఫెక్షన్ వల్ల మనకి కొన్ని క్యాన్సర్స్ వస్తాయి. అది ఫీమేల్స్లో అయితే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్స్, థ్రోట్ క్యాన్సర్స్, మోషన్ పైప్ క్యాన్సర్స్ అనేవి వస్తుంటాయి. అదే మేల్స్లో అయితే పీనైల్ క్యాన్సర్స్, పెనిస్ క్యాన్సర్ ఒకటి, మోషన్ పైప్ క్యాన్సర్ ఒకటి, థ్రోట్ క్యాన్సర్స్. ఇవి వైరల్ ఇన్ఫెక్షన్స్ అని హెచ్పివి అనే ఒక వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి వస్తాయి అన్నమాట. సో ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైనా అవి క్యాన్సర్గా మారకుండా ఉండడానికి టీకాలు ఇవ్వచ్చు. కరోనా వైరస్కి ఏం చేసాం, కోవిడ్ అప్పుడు వ్యాక్సిన్స్ తీసుకున్నాం కదా, అట్లనే హెచ్పివి వైరస్కి కూడా మనం వ్యాక్సిన్స్ తీసుకుంటే ఈ క్యాన్సర్స్ని చాలా వరకు మనం ఆపొచ్చు. ఈ వ్యాక్సిన్స్ ఎవరెవరు తీసుకోవచ్చు అంటే 9 years నుంచి 45 years ఉన్న అందరూ మేల్స్ ఫీమేల్స్ అందరూ తీసుకోవాలి. 9 years నుంచి 45 years ఉన్న వాళ్ళకి. 9 years నుంచి 15 years ఉన్న వాళ్ళకి ఇప్పుడు నాకు తెలిసి మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫ్రీగా ఇస్తున్నారు ఈ వ్యాక్సిన్. 15 తర్వాత మనం ప్రైవేట్గా వేయించుకోవాల్సి ఉంటుంది. 45 హెచ్పివి వ్యాక్సిన్. ఇంతకుముందు 2 ఇంజెక్షన్స్ 15 లోపల, 15 తర్వాత 3 వ్యాక్సిన్స్ అని చెప్పేవాళ్ళం. కొత్త గైడ్ లైన్స్ వచ్చాయి. మనం WHO has released new guidelines which says that 26 years లోపల ఒక ఇంజెక్షన్ సరిపోతుంది. 26 years దాటితే 2 ఇంజెక్షన్స్ సరిపోతాయి అన్నమాట. ఎప్పుడు వేసుకోవాలి అంటే ప్రెగ్నెన్సీస్ అండ్ బ్రెస్ట్ ఫీడ్ ఇస్తున్న మదర్స్ తప్పితే ఎవరైనా వేసుకోవచ్చు, ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఓకేనా?